దగ్గరికి వెళ్దామండి. 46వ అధ్యాయము ఆదికాండము మొదటి వచనాన్ని మనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకముగా వాక్యంలోనికి మనం ప్రవేశిద్దామండి. ఆదికాండము 46వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదామండి. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెహెర్షెబాకు వచ్చి తన తండ్రి అని ఇస్సాకు దేవునికి చాలండి బలులను అర్పించాను. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవాందమనైనా ఇంతవరకునైనా కూడుకలో ఉండి మాతో ఉండి అయినా పాటలు ఎందుకు మాకు తోడుకున్న దేవా, ఈ సమయమందు వాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ మేలును పొందుకునేలాగున ఆదికాండం 46వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు ప్రభు మీరే మాతో మాట్లాడండి. ఇందులో మా కొరకు ఏదైతే మీరు పాఠ్యాంశంగా రాసి ఉంచారో, ఏ పాఠాన్ని ఏ గుణపాఠాన్ని మేము నేర్చుకోవాలని మీరు వ్రాసారో వాటిని మేము నేర్చుకోవడానికి గ్రహించడానికినైనా నీ కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రాపికల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. అటు రీతిగా నిలబడిన దాసును మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడమని సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సన్నిధానములో మరి యాకోబు మరలా ప్రయాణమై వెళ్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నామండి. అప్పుడు ఇశ్రాయేలు అనేటువంటి మాట దగ్గర అక్కడ మీరు యాకోబు అని రాసుకుని చదివినట్లయితే, అప్పుడు యాకోబు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బెహెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను అని రాయబడి ఉంది. చూడండి, ఇక్కడ యాకోబు బయలుదేరుస్తున్నాడు. ఎక్కడికి బయలుదేరుతున్నాడు? కానానులో నుంచి ఐగుప్తుకు వెళ్ళడానికి. ఐగుప్తులో ఎవరున్నారు? ఐగుప్తులో యాకోబు ఒక కుమారుడైనటువంటి యోసేపు ఐగుప్తులో ఉన్నాడు కనుక, ఐగుప్తులో యోసేపు ఒక అధికారిగా ఉన్నాడు కనుక, ఇక్కడ కానానులో కరువు వచ్చింది కనుక, ఈ కరువు కాలంలో ఇక్కడ బ్రతకలేని పరిస్థితి యాకోబు కుటుంబానికి ఉంది కనుక, యాకోబు ఏం చేస్తాడంటే తన కుమారుడైనటువంటి యోసేపు పంపించిన కబురును బట్టి, యోసేపు పంపించినటువంటి వాహనాలను బట్టి, బళ్ళను బట్టి ఆ బళ్ళ మీద ఎక్కి వెళ్ళడానికి యాకోబు సిద్ధమైనట్టుగా ఇక్కడ ఈ మొదటి వచనంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, యాకోబు బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడండి? ఐగుప్తు వెళ్ళడానికి బయలుదేరాడు. బయలుదేరుతూ మధ్యలో ఉన్నటువంటి బెహెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను అని రాయబడి ఉంది. అంటే కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ మనము దేవునికి విధేయులై ఉండాలి అనే సత్యాన్ని ఈ వచనం మనకు తెలియజేయబడుతుంది. దేవుడు దీవించాడు, పిల్లలు కలిగారు. అలాగే దేవుడు అనేక రీతిలుగా యాకోబును దీవించుకుంటూ వస్తున్నాడు. యాకోబు సంతానాన్ని కూడా దీవించాడు. యాకోబు కుమారులకు పుట్టినటువంటి మరి కుమార్తెలను కూడా దీవించి ఆస్వాదించాడు. నాకు చాలు అని యాకోబు అనుకోలేదండి. దేవుడు నాకు చేసిన మేలు చాలు, ఇక నేను దేవునిని తలుసుకోవాల్సిన పని నాకు లేదని యాకోబు అనుకోలేదు. యాకోబు ఎప్పుడు కూడా దేవునికి జారబడి దేవుని ఆనుకుని నడిచేటటువంటి జీవితాన్ని యాకోబు కలిగి ఉన్నట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే యాకోబు దేవునితో నడిచిన వాడు. యాకోబు కూడా దేవుడు చెప్పినట్టుగానే నడుచుకుంటూ వెళ్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని యాకోబు బెహెర్షెబాకు వచ్చిన తర్వాత బెహెర్షెబాలో యాకోబు బలులు అర్పిస్తున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలండి. యాకోబు కానానులో నుంచి ఐగుప్తుకి ఎందుకు వెళ్తున్నాడు? కానానులో కరువు వచ్చింది. ఎలాగొచ్చింది కరువు? దేవుడు దర్శనము ద్వారాగా ఫరోకు చూపించిన కళలను బట్టి, ఏ కళలు చూపించాడు ఫరోకు 2 కళలు చూపించాడు దేవుడు. ఇదిగో 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది. ఈ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా 7 సంవత్సరాలు కరువు వస్తుంది కనుక నువ్వు జాగ్రత్త సుమి అని ఫరో రాజుకు కళల రూపంలో తెలియజేసినప్పుడు, యోసేపు వెళ్ళే కళలకు భావం చెప్పినప్పుడు, యోసేపును ఆ ధాన్యాన్ని సేకరించడానికి ఫరోగా యోసేపును నియమించి ఆ ధాన్యాగారం అంతటి మీద అధికారిగా యోసేపును నియమించినట్టుగా గత అధ్యాయంలో మనం చదువుకున్నాం.
ఇప్పుడు కానానులో కరువు వచ్చింది. ఈ కరువులో వారు తినడానికి తిండి లేదు. ఆల్రెడీ 2 సార్లు తన కుమారులు పంపించి ఐగుప్తులోంచి ధాన్యం తెప్పించుకున్నాడు. ఇంకా 5 సంవత్సరాలు కరువు మిగిలిపోయింది. ఈ కరువు కాలంలో వీరిని పోషించడానికి దేవుడు ముందుగా యోసేపును అక్కడికి పంపించినట్లుగా 45వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. అందుకే యోసేపు ఒక మాట అంటాడు, మీరు నన్ను అమ్మివేసి ఐగుప్తు రావడానికి కారణమైనందుకు మీరు చింతించకండి, చింతపడకండి, చింతపడవద్దు. ఎందుకంటే ఈ కరువులో మిమ్మల్ని పోషించడానికి దేవుడు నన్ను ఈ ఐగుప్తుకి పంపించాడు, మీ ద్వారాగానే పంపించాడు. కనుక నన్ను గురించి, ఈ విషయం గురించి మీరు చింతపడద్దు, దుఃఖపడద్దు అని చెప్పాడు. అంటే కానానులో కరువు వచ్చింది కనుక కానానులో నుంచి యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడండి? ఐగుప్తు దేశానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం గారు కూడా ఒకసారి కరువు వచ్చినప్పుడు అబ్రహాము కూడా కరువులో ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తుకు అబ్రహాము వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కానానులో నుంచి అబ్రహాము కూడా ఐగుప్తుకి వెళ్ళాడు. ఇక్కడ యాకోబు కూడా కానానులో నుంచి ఐగుప్తుకి ప్రయాణమై వెళ్తున్న సందర్భాన్ని మొదటి వచనంలో మనం చూస్తాం. 2వ వచనం చూడండి. అప్పుడు రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను. చూడండి, యాకోబుని దేవుడు విడిచిపెట్టడం లేదని సత్యాన్ని ఈ వచనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను నన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. ఎప్పుడు? దేవుని మీద నువ్వు మనసు కలిగి, విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి, దేవుని మాటలు వింటూ, దేవుని మాటలకు అనుగుణంగా నడుస్తూ ఉంటే ఎక్కడున్నా కానీ దేవుడు నిన్ను పిలిచి నిన్ను ఆశీర్వదించే దేవుడిగా మనం చూస్తున్నాం. అప్పుడు ఆ రాత్రి దర్శనమందు దేవుడు యాకోబని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన గమనించండి, బెర్షెబాకు వచ్చి అక్కడ తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించిన తర్వాత, దేవునికి స్తుతియాగాలు అర్పించిన తర్వాత, దేవునికి బలులు అర్పించి బయలుదేరే ముందు ఆ రాత్రి బెర్షెబాలో యాకోబు పడుకున్నప్పుడు, నిద్రించినప్పుడు దేవుడు యాకోబును దర్శించాడు. పారిపోతున్నప్పుడు దర్శించిన దేవుడు మరలా యాకోబుని ఇక్కడ దర్శించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు 3వ వచనంలో మనం చూస్తాం. చూడండి, 3వ వచనంలో ఆయన ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. దేవుడు యాకోబుని పిలిచి యాకోబుతో అంటున్నట్టు మాట చూస్తున్నట్లయితే, యాకోబు, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తు దేశము అన్యుల దేశము. కానానులో యాకోబు జీవిస్తున్నాడు, దేవుని ప్రజల మధ్య ఉన్నాడు. దేవుడు చూపించిన దేశం కానాను. అందుకే మిమ్మల్ని కానానుకు పంపిస్తానని దేవుడు అనేక సందర్భాలలో నిర్గమకాండంలో దేవుడు చెప్పాడు. మిమ్మలను పాలు తేళ్లు ప్రవహించే దేశానికి, అంటే కానాను దేశానికి మిమ్మలను పంపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ అదే కానానులో కరువు వచ్చింది కనుక ఈ కానానులో నుంచి ఐగుప్తుకు వెళ్ళాలంటే యాకోబు కొంత సంకోచం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశం అంతా కూడా అన్యుల దేశము, హెబ్రీలు నివసించే దేశం కనుక యాకోబు అక్కడికి వెళ్తే ఏమన్నా బాధపడతాడేమో, అక్కడ మాకు క్షేమం ఉండదేమో అనుకుంటూ ప్రయాణం మొదలు పెట్టాడు. కానీ ప్రయాణం మొదలుపెట్టిన రాత్రి దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా? నువ్వు భయపడొద్దు, అక్కడ నిన్ను నేను గొప్ప జనముగా చేస్తానని దేవుడు యాకోబుకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతే, గొప్ప జనముగా చేస్తానని దేవుడు రెండవసారి యాకోబుకు వాగ్దానం ఇస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన రాయిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు, కొండ మీద పడుకున్నప్పుడు యాకోబుకు మొట్టమొదటి దేవుడు దర్శనమిచ్చి చెప్పినటువంటి వాగ్దానం మరలా ఇక్కడ రిపీట్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవిచ్చి దేవుడు దర్శనమిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిర్గమకాండంలో జరగబోయేటువంటి సంభవాన్ని కూడా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నిశ్చయముగా నిన్ను, 4వ వచనం చదవండి, నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుందండి. మనం ఏమనుకుంటామంటే మన తెలివితేటల చేత, మన యొక్క జ్ఞానం చేత, మన యొక్క విద్య చేత, మన యొక్క
చేతి పనులు బట్టి, ధనాన్ని బట్టి, డబ్బును బట్టి, గౌరవాన్ని బట్టి ఇవన్నీ నేను చేసేస్తానని అనుకుంటాం. కానీ మన వల్ల ఏమీ కాదు ప్రియమైన బిడ్డలారా. మన ఆలోచనలన్నీ కూడా తుచ్చమైన ఆలోచనలే. మన ఆలోచనలన్నీ కూడా ఎలాగుంటో తెలిసింది, ఈ లోకంలో ఫలించేవిగా ఉండవు. దేవుని యొక్క ఆలోచనలు ఈ లోకంలో ఫలించేవిగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియమైన. కనుక దేవుడు చెప్తున్న మరలా నిన్ను తీసుకొస్తాను. ఈ వాగ్దానం నిర్గమకాండంలో మొదటి అధ్యాయంలో మనము చూడగలుగుతాం ప్రియమైన బిడ్డలారా. మరలా ఐగుప్తులోంచి కానానుకు దేవుడు వారిని నడిపించిన సందర్భాన్ని, ఇశ్రాయేలు జనంగా నడిపించిన సందర్భాన్ని నిర్గమకాండంలో మనం చూస్తాం. అందుకే దానికంటే ముందుగా దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఇప్పుడు ఐగుప్తుకు వెళ్తున్నారు, బయలుదేరి కానానులో కరువు వచ్చిందని. మరలా ఐగుప్తులోంచి మిమ్మల్ని తిరిగి ఎక్కడ తీసుకొస్తానన్నాడు? మరలా కానానులోకి మిమ్మల్ని తీసుకొస్తాను. ఎందుకంటే మీకు వాగ్దానం చేయబడినటువంటి ప్రదేశము, దేశము ఈ కానానని దేవుడు వారితో చెప్తున్నట్టుగా మనం. అందుకే నీకు నేను తోడుగా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కొన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవిచ్చను. 5వ వచనం చూడండి. యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని ఎక్కించి తీసుకుని వచ్చేటకు పంపించిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తన భార్యలను ఎక్కించిరి. ఇక్కడి నుంచి మనం కొద్దిగా క్లుప్తంగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు ఏం చేశాడండి? తన కుమారులకు పుట్టిన కుమారులను, కుమార్తెలను, మనవలని అందరూ తీసుకుని బయలుదేరి వస్తున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. ఇక్కడి నుంచి కొద్దిగా మనము ముందుకు త్వరగా చదువుకుని వెళ్తే కొద్దిగా అర్థం అవుతుంది. లేదంటే పిల్లల జాబితా ఉంటుంది. ఇక్కడి నుంచి ఎవరండి? యాకోబు మనవరాళ్ళ గురించి చాలా విషయాలు ఇక్కడ రాయబడి ఉంటుంది కనుక దీనిలో కొద్దిగా మీకు అర్థమయ్యే రీతిలో మీకు చెప్తాను. 7వ వచనం చూడండి. అతడు తన కుమారులను, తన కుమారులను, తన కుమార్తెలను, తన కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చెను. వారెవరనగా 8వ వచనం చూడండి. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల యొక్క పేర్లు ఇవే అంటూ 9వ వచనం నుంచి వారి గురించి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మీకు చాలా స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఎన్ని పేర్లు చదువుకుంటూ వెళ్తే మనకు అర్థం కాదు. కాబట్టి 15వ వచనంలో ఒక విషయం ఉంటుంది. మనం చూసినట్లయితే 15వ వచనంలో చూడండి. కూడా వీరు లేయా కుమారులు యాకోబు వారిని, ఆమె కుమార్తె అయిన లేయా కుమారులు ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమార్తెలందరూ ఎంతమంది ఉంటామా? 33 యాకోబుతో బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్తుంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి 15వ వచనంలో 33 మంది బయలుదేరారు. రెండవది 18వ వచనం మనం చదువుతామండి. 18వ వచనం చదవండి. లేయాకి ఇచ్చినటువంటి జల్పా పిల్లలు వీరే 16 మందిని యాకోబుకు కానీ, అంటే జల్పా పిల్లలు, మనవరాళ్ళు అందరూ కలిపి 16 మంది. లేయా పిల్లలు, మనవరాళ్ళు అందరూ కలిపి 33 మంది. జాగ్రత్తగా మీరు లెక్కేసుకోండి. తర్వాత రాహేలు పిల్లలు మనం చూస్తాం 22వ వచనంలో. 22వ వచనం చూడండి. యాకోబునకు రాహేలు కలిగినటువంటి కుమారులు వీరందరూ కూడా 14 మంది. తర్వాత 25వ వచనం చూడండి. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. ఇప్పుడు మీకు చిన్న లెక్క చెప్తాను. లేయా పిల్లలు, మనవరాళ్ళందరూ 33 మంది లెక్కేసింది. తర్వాత జల్పా పిల్లలు, మనవరాళ్ళు 16 మంది. తర్వాత రాహేలు పిల్లలు, మనవరాళ్ళు 14 మంది. బిల్హా పిల్లలు, మనవరాళ్ళు 7. మొత్తం ఎంతమంది? 70 మంది సంతానం అక్కడి నుంచి బయలుదేరింది. అయితే దీనా 15 సంవత్సరాల వయసులో 15వ వచనంలో దీనా కూడా ఇక్కడ ఉంది. 70 + 1 ఎంత? 71. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యాకోబుకు ఏరు, ఓనాను ఇద్దరు కూడా కన్నాడు. వీరు లేరు ఇక్కడ. ఏరును
ఓనాను ఇక్కడ లేరు. కారణం ఏంటంటే ఓరును యానాను చనిపోయారు కనుక వారికి ఈ ప్రయాణంలో వారికి పాలు పంపులు లేకుండా పోయింది. యోసేపు అతని ఇద్దరు కుమారులు అప్పటికే ఐగుప్తులో ఉన్నారు కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది తెలిసింది. యోసేపు ఇద్దరు కుమారులు ముగ్గురు, చనిపోయినటువంటి ఏరు ఓనాను కానాన్లో మరి యోసేపు కుమారులు నలుగురు ఉన్నారు కనుక 71 ప్లస్ 5 తీసేస్తే 66, 66 ప్లస్ 4 అంటే యాకోబు, యోసేపు, ఎఫ్రాయిము. అలాగే ఇక్కడ మనం చూస్తే మనిషి ఈ నలుగురు కలిసి అక్కడ ఐగుప్తులో ఉన్నారు కనుక మొత్తం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిన సంఖ్య ఐగుప్తులో వీరు 70 మందిగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 70 మంది ఇక్కడ నుంచి వెళ్ళిన వారు అనుకుందాం. ఐగుప్తులో ఎంతమంది ఉన్నారండి? ఐగుప్తులో 70 మంది వెళ్ళారు, యాకోబు యొక్క సంతానం. అక్కడ దేవుడు వారిని దీవించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. 28వ వచనం చదువుదామండి. ఇక్కడ నుంచి 28వ వచనం. అతడు గోషేనుకు త్రావ చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యోధాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధం చేయించి తన తండ్రిని ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనపడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ యాకోబు చూడండి. యాకోబును ప్రేమించినటువంటి యోసేపు తన తండ్రిని రమ్మన్నప్పుడు తండ్రి బయలుదేరి గోషేను దగ్గరకు వచ్చారని తెలుసుకున్నప్పుడు యోసేపు బండి సిద్ధం చేసుకుని రథమును సిద్ధం చేసుకుని యాకోబును ఎదుర్కోవడానికి వెళ్ళినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంభవాన్ని చూడండి. మనం చూసినట్లయితే 29వ యోసేపు తన రథం సిద్ధం చేయించుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. 30వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూసి తిను గనుక నేనిక చనిపోదునని చెప్పాను. గమనించండి, యాకోబు అనుకోలేదు నా కుమారుని మరలా నేను చూస్తానని, యోసేపును చూస్తానని యాకోబు అనుకోలేదు. ఎందుకంటే యోసేపు చనిపోయాడని అన్నలు అబద్ధమాడి యోసేపు తొడుక్కున్నటువంటి విచిత్రమైన అంగీకి ఆ మేక రక్తమును పూసి అబద్ధముతో యాకోబును మోసపరిచారు కనుక యాకోబు ఏమనుకున్నట్టే నా కుమారుడు చిన్న కుమారుడు చనిపోయాడు, యోసేపు చనిపోయాడు అనుకున్నాడు. కానీ ఇక్కడ యాకోబు అంటున్నాడు, ఇప్పుడు యోసేపుతో చెప్పు, నువ్వు బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూసి తిను కనుక నేను ఇక చనిపోదునని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబం వారిని చూసి నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కానాను దేశములో ఉండిన నా సహోదరులు నా తండ్రి కుటుంబం వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపరు, వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగిన దాంతో తీసుకుని వచ్చిరని అతనితో చెప్పేదను అని యోసేపు వెళ్ళి రాజుగారికి ఈ విషయం చెప్పడానికి వెళ్తున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. రాజుగారికి ఎప్పుడు వ్యతిరేకంగా యోసేపు నడవలేదు. అధికారం ఉంది కదా, బలం ఉంది కదా, నా కింద సైనికులు ఉన్నారు కదా, రాజుతో చెప్పేదేంటి, నేనే చేస్తాను అని యోసేపు ఎప్పుడు కూడా అనుకోలేదు. అందుకే యాకోబు అన్నలు వచ్చినప్పుడు, యాకోబు కుమారులు వచ్చినప్పుడు, యోసేపు అన్నలు వచ్చినప్పుడు అది రాజుగారికి ఇష్టమైనది అన్నట్టుగా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. గత 45వ అధ్యాయంలో 44వ అధ్యాయంలో మనం చూస్తే యోసేపు అన్నలను కూడా రాజుగారు ప్రేమించాడు, యోసేపు కుటుంబాన్ని కూడా రాజుగారు ప్రేమించాడు. నాకు తండ్రి ఉన్నాడు, నాకు అన్నలు ఉన్నారని చెప్పినప్పుడు రాజుగారు వారిని ఇక్కడ తీసుకుని రండి, ఈ కరువులో వారిని మనము పోషిద్దామని యోసేపుతో చెప్పినట్టుగా 45వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన కనుక యోసేపుని దేవుడు దీవించాడు. యోసేపుని బట్టి యోసేపు అన్నలను కూడా దేవుడు దీవించాడు. యాకోబును బట్టి యాకోబు కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు దీవించినట్లుగా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఇక్కడ చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఐగుప్తుకి వెళ్ళిన వారు ఎంతమంది అనుకున్నాం మనం? 70 మంది ఐగుప్తుకి వెళ్ళారు. ఎక్కడి నుంచి? కానానులో నుంచి ఐగుప్తుకి వెళ్ళిన వారు 70 మంది. కానీ దేవుడు అక్కడ వారిని ఎంతగా ఆశీర్వదించాడో ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అన్యుల దేశంలోకి వెళ్ళినా కానీ యాకోబు సంతతిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా దీవించాడో ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ఈ సమయం ముందు మరి వారు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అభివృద్ధి పొందారో లేదో మనకు కావాలి కదా.
దేవుని యొక్క కృప ఎలాగుందో మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి 5 నిమిషాలు మీకు నేను ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. సంఖ్యాకాండము 1వ అధ్యాయము. సంఖ్యాకాండము 1వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానం ఎంత స్పష్టంగా ఉంటుందో, దేవుని యొక్క వాగ్దానపు నెరవేర్పు ఎంత ఖచ్చితంగా ఉంటుందో ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చెప్పిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు మనతో ఉన్నాడని సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 17 నుంచి 46 వరకు ఉంటుంది చూడండి. 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం చూడండి ఒకసారి. 1వ అధ్యాయము ఆ 20 ఏండ్లు మొదలుకొని పై వయసు గలవారిని వంశావళిని బట్టి లెక్కించాను. రూబేను యొక్క వంశావళి తెలియజెప్పగా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. రూబేని సంతానము, రూబేనుకు పుట్టిన సంతానం ఐగుప్తులో, కానానులో కాదండి, ఐగుప్తులో రూబేనుకు ఉన్నటువంటి సంతానము యొక్క జనాభా 46,500 మంది. ఎందుకంటే ఈ లెక్క ఎందుకు చెప్తున్నాను తెలుసండి, ఇక్కడ పుట్టిన వారు 6, 7, 10 మంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత రూబేను వంశము వారు 46,500 మంది పెరిగినట్టుగా మనం చూస్తున్నాం. 23వ వచనం చూడండి. సిమియోను గోత్రం లెక్కింపబడిన వారు 59,300 మంది. సిమియోను కూడా దేవుడు దీవించాడు అక్కడ. తర్వాత 25వ వచనం చూడండి. గాదు గోత్రములు లెక్కింపబడిన వారు 45,650 మంది. 27వ వచనం చూద్దాం. యోధా గోత్రములు లెక్కింపబడిన వారు 74,600 మంది. 29వ వచనం. ఇస్సాకారు గోత్రములు లెక్కింపబడిన వారు ఎంతమంది అంటే 54,400 మంది. 31వ వచనం చూడండి. జెబూలూను గోత్రపు వారిని లెక్కించగా 57,400 మందిగా ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత 33వ వచనం. యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు అంటే ఎఫ్రాయిముకు సంబంధించిన వారు 40,500 మంది. 35వ వచనం చూడండి. మనష్షే గోత్రములు లెక్కింపబడిన వారు 32,200 మంది. 37వ వచనం చూడండి. బెన్యామీను గోత్రములు లెక్కింపబడిన వారు 35,400 మంది. అలాగే 39వ వచనం మనం చూస్తే దాను గోత్రం లెక్కింపబడిన వారు 62,700 మంది. 41వ వచనం చూడండి. అషేరు గోత్రములు లెక్కింపబడిన వారు 41,500 మంది. లాస్ట్ చివరిగా 43వ వచనం చూస్తే నప్తాలి గోత్రములు లెక్కింపబడిన వారు 53,400 మంది. ఇది 12 గోత్రముల యొక్క లెక్క. ఇందులో లేవీలు లేరు ప్రియమైన బిడ్డలారా. అయితే రూబేను, సిమియోను, గాదు, యోదా, ఇస్సాకారు, జెబూలూను, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను, దాను, అషేరు, నప్తాలి ఈ 12 గోత్రముల వారి యొక్క సంఖ్య మొత్తం ఎంత అంటే 6,03,550 మందిని ఇక్కడ లెక్కించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానానులో నుంచి యాకోబు సంతానమైనటువంటి యోసేపుకి ఇచ్చిన 2 కుమారులు కూడా లెక్కేసుకుని ఐగుప్తుకి వెళ్ళినటువంటి వారి సంఖ్య మొట్టమొదటిగా 70 మంది. తర్వాత వీరు పెరిగి పెద్దవారై దేవుడి ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత అక్కడ వారి సంఖ్య 6,03,550 మంది. వీళ్ళే కాదు, ఇంకా ఉన్నారు. లెక్కించిన వారిని ఎవరంటే అండి 20 సంవత్సరాల పైబడిన వారిని లెక్కిస్తేనే ఎంత జనం వచ్చారు. ఇందులో ఆడవారు లేరు, చిన్నపిల్లలు లేరు, వృద్ధులు కూడా
ఇందులో లేరు. కనుక మొత్తం సంఖ్య ఎంత అంటే రాయబడినటువంటి ప్రకారం అయితే 6 లక్షలు చూపిస్తుంది. యవనస్తులైన వారు యుద్ధం చేసేవారు, కానీ 40 లక్షల కాల్బలముగా వారు అక్కడ పెరిగినట్లుగా లేఖనాల్లో మనకు స్పష్టం చేస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 40 లక్షల కాల్బలాన్ని దేవుడు మరల ఐగుప్తుల నుంచి కానానుకు నడిపించడానికి తిరిగి మోషేని ఏర్పాటు చేసుకుని మోషే ద్వారాగా నడిపించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు ఎంత గొప్పగా ఉండో తెలుసండి. కానాను నుంచి వీరు వెళ్ళిన వారు 70 మంది అయితే ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత దేవుడు వారిని దీవిస్తే వారు 40 లక్షల కాల్బలం అయిపోయారు. అంటే దేవుని ఆశ్చర్యకరమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. అంటే మనం అనుకుంటాం దేవుని ప్రేమించినంత మాత్రాన మనం అభివృద్ధి పొందుతామా, దేవుని ప్రేమించినంత మాత్రాన మనకు ఆస్తుపాస్తులు వస్తాయా, దేవుని ప్రేమించినంత మాత్రాన, దేవుని గణపరిచినంత మాత్రాన, దేవుని ఆరాధించినంత మాత్రాన మనకు ఆర్థికంగా మనం బలపడతామా అనేటువంటి చిన్న అనుమానం, అపనమ్మిక మనకు ఉంటుంది. కనుక ఈ సందర్భంలో విషయాలు మీకు జ్ఞాపకం చేయవలసి వచ్చింది. యాకోబు బయలుదేరి 70 మందికి వెళ్ళి ఐగుప్తుకి వెళ్తే అక్కడ 6 లక్షల పైబడి 40 లక్షల కాల్బలంగా వారు తయారు చేయబడ్డారు. నీవు కూడా అంతే. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునితో నడుస్తుంటే, దేవుడు కనుక నీతో మాట్లాడి నిన్ను నడిపిస్తే పేదరికంలోంచి కూడా నీవు ఐశ్వర్యవంతుడు అవుతున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఈ లోకంలో అబ్రహామును ధనవంతుడిగా చేసింది దేవుడే, యాకోబును ధనవంతుడిగా చేసింది దేవుడే, అలాగే ఇస్సాకును ధనవంతుడిగా చేసింది దేవుడే. అనేక మందిని భూమి మీద ధనవంతులుగా చేసి వారిని కాపాడింది కూడా దేవుడే. కనుక డబ్బు మీద మీకు వ్యామోహం కాకుండా దేవుని మీద మీరు మనసు పెట్టి దేవుని వైపుకి తిరిగి మీరు నడుస్తూ ఉంటే దేవుడు అంచెలంచెలుగా మిమ్మల్ని దీవిస్తున్న సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పి నేను మీకు ప్రార్థన చేస్తాను. దేవుని యందు నమ్మిక ఉంచడం అంటే ఏమీ లేదండి. ఇది నాకు దేవుడు జరిగిస్తాడు. కష్టాల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందులు ఉన్నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. మొదటిగా నేను దేవునికి ప్రయారిటీ ఇస్తాను. మొదటిగా దేవునికి సమయం ఇవ్వాలి. ఏదైనా ఆలోచన వచ్చింది, ప్రభువా నాకు ఈ ఆలోచన వచ్చింది నైనా, ఈ ఆలోచన నీవు ఫలభరితం చేయండి, స్వస్థపరచండి, ఈ ఆలోచన స్థిరపరచండి. ఈ ఆలోచన ఒకవేళ తప్పు ఉంటే దాన్ని తీసివేసి మంచి మార్గాన్ని నాకు నీవు తెలియచేయనని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు మనకు మంచి జీవితాన్ని ఇస్తాడు, మంచి మార్గాన్ని కూడా ఆయన మనకి ఇస్తాడు. ఈ లోకంలో సాతాను గారు అనేక రకాలుగా మన కళ్ళకు చూపిస్తాడు, మన చెవులకి వినిపిస్తాడు, మన నోటితో మాట్లాడేలా చేస్తాడు. ఎందుకంటే మనల్ని పోడ చేయడం వాడికి ఉన్నటువంటి కర్తవ్యం కనుక సాతాను గారి మాటలు మనము వినకూడదు. ఈ లోకంలో యొక్క మాటలు కూడా మనం వినకూడదు. ఎవరి మాటలు వినాలి? దేవుని మాట వినాలి. దేవుడు ఆత్మ చేత నీకు బోధిస్తాడు, ఆత్మ వరములతో నింపుతాడు, ఎలాగ నడవాలో దేవుడు నీకు తెలియజేస్తాడు. అందుకే దేవుని వాక్యం మనకి ఏం చేస్తుందంటే కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు అది మన వాక్యము, దేవుని వాక్యం మనతో ముచ్చటిస్తుందని సామెతల గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక దేవుని వాక్యానికి మనము పెద్దపేట వేద్దాం. అంటే దేవుని వాక్యానికి ముందు మనం తల ఒగ్గుదాం. దేవా నీ వాక్యాన్ని చదువుకుని నీ వాక్యం చేత నేను జీవిస్తానైనా, నేను ప్రార్థన చేసుకుంటానైనా, ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను విడిచిపెట్టను. ఈ లోకంలో అన్ని నాకు శాశ్వతము కాదు తండ్రి, నీవే నాకు శాశ్వతం అని ఒకవేళ దేవుని యందు మనం మనసు పెట్టి లగ్నం చేసుకుని ముందుకెళ్తే ఎటువంటి సమస్యలైనా దేవుడు మన ఎడల తీర్చివేస్తాడు. శోధనలు వచ్చేది సాతాను గారి ద్వారా వస్తాయి. ఆ ఆశీర్వాదాలు కృప దేవుని ద్వారాగా మనకు కలుగుతుంది. కనుక అట్టి రీతిగా యాకోబు నడిపించిన దేవుడు, ఐగుప్తుకి తీసుకువెళ్ళి ఐగుప్తులు ఆశీర్వదించిన దేవుడు, 40 మందిగా వెళ్ళినటువంటి ఈ సంతానం అంతా కూడా ఐగుప్తులో దాదాపు 40 లక్షల మందికి వారు ప్రబలి పెద్దవారై ఆశీర్వదింపబడ్డారు. అక్కడ మరలా వారు కష్టాలు పడుతున్నప్పుడు మరలా ఐగుప్తులో నుంచి దేవుడు మోషేని ఏర్పాటు చేసి మరలా కానానుకు తీసుకొచ్చిన సందర్భాన్ని నిర్గమకాండంలో మనము చూడగలుగుతున్నాం. కనుక దేవుని ఆశీస్సులు పొందుకోవాలంటే దేవునితో నడవాలి. యాకోబుని దీవించిన దేవుడు మనల్ని కూడా దీవించి ఇటు రీతిగా మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించినాగున మనం ప్రార్థనాపూర్వకం ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. తల్ల వంచండి చిన్న ప్రార్థన. స్తోత్రమునైనా, సర్వోన్నతుడివి, సర్వ సృష్టికర్తవినైనా, నువ్వు ఉన్నవాడివి, అనువాడవు తండ్రి, మాకు వాగ్దానం చేసినట్టు పరమ తండ్రివి నైనా, నిన్ను కాపాడుతానని వాగ్దానం ఇచ్చావు నైనా. అబ్రహాంతో మీరు చెప్పారు, అబ్రహామా నీ సంతానం దీవిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను నడిపిస్తాను, పాలు తేళ్లు ప్రవహించే దేశంలో నిన్ను నిలబెడతానన్నాడు.
దేవా, అట్టి వాగ్దానం నెరవేర్చిన గొప్ప దేవుడు నీవే. అబ్రహామును బట్టి ఇస్సాకును దీవించావు, ఇస్సాకును బట్టి యాకోబును దీవించావు, యాకోబును బట్టి యాకోబును యోసేపును దీవించావు. కరువు కాలంలో పోషింపబడడానికి ఐగుప్తులోనికి మీరు పంపించారు తండ్రి. స్తోత్రమునైనా మా జీవితాలలో కూడా ప్రభా వాగ్దానం నెరవేరుతుంది. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా, మాకు కూడా దేవుడు నీవే అని ఎవరైతే ఈ రోజున ప్రార్థిస్తున్నారో, ఎవరైతే నీ సముఖమందు తలలో వచ్చి మోకరించి నిన్ను అడుగుతున్నారో, ఎవరు ప్రభువా నీ సన్నిధానములు అడిగే ప్రతి వారికి నేను సమాధానం ఇచ్చే దేవుడువు. అడుగుడి మీకు ఇయ్యబడిన, వెతుకుడి మీకు దొరుకుని, తట్టుడి తీయబడిని చెప్పిన దేవా, ఈ సమయం మంది ఏ బిడ్డలైతే ప్రభువా వారు కొన్ని ఇరుకులను బట్టి, ఇబ్బందులు బట్టి నీ సన్నిధానములు అడుగుతున్నారు, నీ సన్నిధానము ప్రార్థిస్తున్నారు, నాకున్న శ్రమలు పోవాలి, ఇరుకులు పోవాలి, ఇబ్బందులు పోవాలి, అనారోగ్యము పోవాలి, నాకు మేలు కలగాలి అని ఏ బిడ్డ అయితే ప్రభువా ఈ సమయం మందు నీ సన్నిధానం అడుగుతున్నారు తండ్రి, వారు అడిగేటువంటి ప్రతి ప్రార్థన మీరు అంగీకరించండి. వారి ప్రార్థనకు జవాబును దయచేయండి. ఈ సమయం మందునైనా మనుషులు వినడం కాదనైనా పరమ తండ్రివి, పరలోకపు తండ్రివి నీవే వారి ప్రార్థన ఆలకించండి, వారి మనవలు ఆలకించండి. ఎంతో మంది నైనా ప్రభువా కృంగిపోయే స్థితిలో ఉన్నారు, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు. నైనా నిన్ను నమ్మిన వారికి నేను ప్రభువా శ్రేష్టమైన ఆశీర్వదించే గొప్ప దేవుడువు. యాకోబు పారిపోతున్నప్పుడు నువ్వు తోడుగా ఉన్నావు తండ్రి. లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తోడుకున్నావు, సంపదనిచ్చావు, ఆశీర్వదించావు. లాబాను ఎన్నిసార్లు మోసం చేయాలని ప్రయత్నం చేసినా లాబాన్ని గద్దించి యాకోబుని ఆశీర్వదించిన గొప్ప దేవుడు. ఈ సమయం ముందు నీ బిడ్డలను కూడా ఒక్కసారి ప్రభువా నైనా నీ దక్షాస్త్రం చాచండి, గాయపడిన హస్తం చాచండి. గుడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను ప్రభువా వారి గృహాలను, వారి బిడ్డలను నైనా వారి సంతానాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీతో వారు నడవడానికి నీ కృప వారికి దయచేయండి. మీ ఆత్మచేత వారిని నడిపించండి తండ్రి. ఈ లోకంలో పడిపోకుండా, చెడిపోకుండా, తప్పుపోకుండా ప్రభా నీ కృపను నీ బిడ్డల మీద నైనా కుమ్మరించమని ఈ సమయం ముందు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల కొరకు నేను మేము ప్రార్థిస్తున్నాము నైనా. ఆ ప్రార్థనలు అంగీకరించి నేను ప్రభా ఆ ప్రార్థనకు జవాబును దయచేయండి. నీ వాక్యమైన నీ ప్రియ బిడ్డలు యాకోబు నడిపించిన దేవుడు నన్ను కూడా నడిపిస్తాడని సత్యం ప్రభు వారు తెలుసుకుని ప్రభా యాకోబుకు తోడుకున్న దేవుడు నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు తోడుగా ఉంటాడు. ఇశ్రాయేలుగా యాకోబును మార్చి ఐగుప్తులకు పంపించి కరువు కాలంలో కాపాడిన దేవుడు ఈ కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బంది నుంచి నన్ను కూడా దేవుడు కాపాడుతాడనే విశ్వాసాన్ని, నమ్మికను నీ బిడ్డలు కలిగి నేను జీవించడానికి నైనా నీ కృప చూపించమని విన్నటువంటి వాక్యాన్ని నీ బిడ్డల హృదయాలు ఫలింపచేయండి. నీ బిడ్డలను ఆదరించండి. నీ శక్తి చేత, బలము చేత నింపండి. మీ శిలువ రక్తం చేత నీ బిడ్డలను కడిగి పవిత్రపరచండి. నీ సొత్తైన ప్రజలుగా, రాజ్య వారసులుగా ఈ లోకంలో జీవించడానికి కృప చూపించి నీ సాక్షిగా నీ బిడ్డలు నిలబెట్టుకోమని యాకోబు నీ సాక్షిగా ఉన్నాడు నైనా. బెయేర్షెబాకు వెళ్ళి బలులు అర్పించి నైనా ప్రభువా అక్కడ నుంచి ఐగుప్తుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినాం. మేము కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడే ప్రభువా నీ సన్నిధానం మేము మోకరించి ప్రార్థన చేసుకుని మా పన్నుపాట్లకు వెళ్ళడానికి మరలా ఇంటికి వచ్చినప్పుడు మరలా మోకరించి ప్రార్థన చేసుకుని ప్రభువా నీవే ఈ రోజు అంతా నడిపించావని నీ సన్నిధానం ప్రార్థన చేసుకుని అట్టి రీతిగా వారు ఆశీస్సులు పొందుకోవడానికి నీ కృప దయచేదురుగాకని కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోమని ఇంతవరకునైనా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగబోయే కార్యక్రమాన్ని కూడా దీవించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమయు, కుమారుడనే యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నేడుగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్దామా? యేసు రక్తమే చెయ్యి, ప్రభేసు రక్తమే చెయ్యి, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.